హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వైసీబీ సర్టిఫైడ్ యోగా మాస్టర్. ఈరోజు మనం హై బీపీకి సంబంధించి ఒక ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. ఈ ప్రాణాయామం చేసినప్పుడు మన శరీరంలో ఎలాంటి మార్పులు జరగటం వల్ల హై బీపీ కంట్రోల్లోకి వస్తుంది అనే అంశం గురించి తెలుసుకుందాం. ముందుగా హై బీపీ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవ్వటం వల్ల అవ్వచ్చు, శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల, మనం తీసుకునే ఆహారంలో లోపాలు ఉండటం వల్ల, రకరకాల కారణాల వల్ల హై బీపీ వస్తుంది. అయితే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కూడా హై బీపీ వస్తుంది. ఇప్పుడు మనం ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉండటం వల్ల హై బీపీ ఎలా వస్తుంది, మనం చేసే ప్రాణాయామం వల్ల ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎలా కంట్రోల్ అవుతుంది, బీపీ ఎలా కంట్రోల్ అవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా ఈ హై బీపీకి సంబంధించి ఒక ప్రాణాయామం ఏంటంటే నాడీ శోధన ప్రాణాయామం. నాడీ శోధన ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఇలాగా సుఖాసనంలో కూర్చోవాలి. ఇది కుడి చేయ, కుడి చేతిని ఇలాగా విష్ణుముద్రలో పెట్టాలి. ఇది విష్ణుముద్ర. కుడి ముక్కు క్లోజ్ చేస్తున్నాను. ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకుంటున్నాను. ఎడమ ముక్కు క్లోజ్ చేస్తున్నాను. కుడివైపు నుంచి శ్వాస వదులుతున్నాను. మళ్ళీ సేమ్ కుడివైపు నుంచి శ్వాస తీసుకుంటున్నాను. కుడి ముక్కు క్లోజ్ చేస్తున్నాను. ఎడమ వైపు నుంచి శ్వాస వదులుతున్నాను. ఇలా ఒక 3 నిమిషాలు చేయాలి. ఈ ప్రాణాయామం చేస్తూ శ్వాస తీసుకోవటం, వదలటం, కుడి ముక్కు ఎడమ ముక్కు చక్కగా యాక్టివేట్ చేస్తూ ఉండాలి. కొంచెం సేపు అయ్యేటప్పటికి మనం శ్వాస తీసుకునే సౌండ్ కూడా తగ్గిపోతుంది. చాలా ప్రశాంతంగా చేసుకుంటున్నట్టు అవుతుంది. ఈ ప్రాణాయామం చేయటం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉండటం వల్ల రక్తనాళాలు గట్టిపడిపోతాయి. దానివల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది కంప్లీట్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అప్పుడు బీపీ అనేది సడన్గా పెరుగుతూ ఉంటుంది. ఈ ప్రాణాయామం చేయటం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది కంప్లీట్గా కంట్రోల్ అయిపోతుంది. రక్తనాళాలు తేలిగ్గా ఉంటాయి. గట్టిపడటం, స్టిఫ్గా అవడటం అనే లక్షణాల నుంచి బయటపడతాయి. దానివల్ల శరీరం మొత్తం ఆక్సిజన్ లెవెల్స్ చక్కగా ఇంప్రూవ్ అవుతాయి. బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. స్ట్రెస్ అనేది పూర్తిగా అదుపులో ఉంటుంది. సో హై బీపీ ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామం ప్రతిరోజు ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాగా సుఖాసనంలోనే కూర్చోవాలి. మీరు నేల మీద కూర్చోలేకపోయినా పర్వాలేదు, ఏదైనా ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్లో మాత్రమే కూర్చోవాలి. తర్వాత ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పరగడుపునే చేయాలి. ఇప్పుడు ఈ ప్రాణాయామం ఎవరు చేయకూడదో తెలుసుకుందాం. బాగా దగ్గు వస్తున్న వాళ్ళు, అలాగే విపరీతమైన జలుబు, హై ఫీవర్ ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామం చేయకూడదు. అలాగే బీపీ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించిన వాళ్ళ సహాయం తీసుకొని మాత్రమే చేయాలి. ఎంత టైం చేయాలి, ఎంత ఫాస్ట్గా చేయాలి, లేకపోతే స్లోగా చేయాలి, ఇలాంటి విషయాలన్నీ వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఈ ప్రాణాయామం చేయాలి. తర్వాత మనం చేయబోయే ప్రాణాయామం భ్రమరి ప్రాణాయామం. భ్రమరి ప్రాణాయామం చేయటం వల్ల కూడా హై బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. ముందుగా ఈ భ్రమరి ప్రాణాయామం ఎలా చేయాలో ముందుగా ఈ భ్రమరి ప్రాణాయామం ఎలా చేయాలో తెలుసుకుందాం. భ్రమరి ప్రాణాయామం చేయడానికి ఇలా ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. తర్వాత మనం షణ్ముఖి ముద్ర పెట్టాలి. షణ్ముఖి ముద్ర అంటే బొటని వేళ్ళు ఇలాగా చెవులో పెట్టుకోవాలి. చెవు జస్ట్ ఇలాగ చెవులో పెట్టుకోవాలి. మిగతా 4 వేళ్ళు ఇలాగా ఈ రకంగా పెట్టాలి. భుజాలు సమాంతరంగా పెట్టాలి. ఇలా ముందుకి వంచకూడదు, స్ట్రైట్గా పెట్టాలి భుజాలు. తల మెడ స్ట్రైట్గా ఉండాలి. నడుము కూడా స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు మనం శ్వాస తీసుకోవడం. ముందుగా నార్మల్గా శ్వాస తీసుకోవాలి మన ముక్కు ద్వారా. తర్వాత ఓంకారం చేస్తూ శ్వాస వదలాలి.
తర్వాత రిలీజ్ చేయాలి. మన రక్తనాళాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక రసాయనం రిలీజ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే రక్తనాళాలు చక్కగా ఉబ్బిపోకుండా, గట్టిపడకుండా కంప్లీట్గా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చక్కగా బాడీలో మూవ్ అవుతూ ఉంటాయి. మన రక్తనాళాలు నాడీ వ్యవస్థ ఇబ్బందిగా ఉన్నప్పుడు, మన ఆరోగ్యం సరిగ్గా బాగున్నప్పుడు, బ్లడ్ ప్రెషర్లో ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది రిలీజ్ అవ్వదు. మనం భ్రమరీ ప్రాణాయామం చేయటం వల్ల ఈ నైట్రిక్ ఆక్సైడ్ చక్కగా రిలీజ్ అవుతుంది అనే విషయం సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. కాబట్టి హై బీపీ ఉన్న వాళ్ళు ఈ భ్రమరీ ప్రాణాయామం ప్రతిరోజు ఒక 5 నుంచి 8 రౌండ్స్ చేయటం వల్ల ఏంటంటే రక్తనాళాల్లో నైట్రిక్ ఆక్సైడ్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ భ్రమరీ ప్రాణాయామం ఎవరు చేయకూడదో తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్, చెస్ట్ పెయిన్ ఉన్నవాళ్ళు, వర్టిగో సమస్య ఉన్నవాళ్ళు ఈ భ్రమరీ ప్రాణాయామం చేయకూడదు. అలాగే బీపీ అధికంగా ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాణాయామం చేసినప్పుడు ఖచ్చితంగా నిపుణుల సహాయం తీసుకొని మాత్రమే చేయాలి. ఈ భ్రమరీ ప్రాణాయామం కూడా పరగడుపునే చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఏదైనా తిన్న వెంటనే, తాగిన వెంటనే అస్సలు చేయకూడదు. ఇలా నేల మీద కూర్చోలేని వాళ్ళు ఏదైనా సోఫాలో కానీ ఏదైనా ప్లేస్లో కూర్చున్నప్పటికీ కింద కూర్చునే ప్లేస్ ఫ్లాట్గా ఉండాలి. ఆ జాగ్రత్త తీసుకుంటూ కూర్చొని చేయొచ్చు. ఒకవేళ కుర్చీలో కూర్చుంటే పాదాలు నేలను తాకాలి, వెన్నుపూస నిటారుగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ కుర్చీలో కూర్చొని కూడా చేయొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, హై బీపీకి సంబంధించి చక్కటి 2 ప్రాణాయామాలు. ఇవి 2 ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే హై బీపీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్లోకి వస్తాయి. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.